శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రివ్యూలో అనేక అంశాలపై చర్చించారు. పోలీస్ శాఖలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు ఇవ్వాలన్నారు. ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డీజీపీకి సూచించారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయం మెరుగుపడాలని, జిల్లా హెడ్ క్వార్టర్ దాటితే తప్పనిసరి సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కల్తీ కారణంగా క్యాన్సర్లు పెరుగుతున్నాయని, ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో ప్రతి ఒక్క అధికారి వ్యవస్థకు లోబడి పనిచేయాలని, ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదంటూ సీఎం స్పష్టం చేశారు. నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని సహించబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై క్రైమ్ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఎస్పీలు జిల్లా పర్యటనలు చేపట్టాలని, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, నైట్ పెట్రోలింగ్ పెంచాలన్నారు. కాలం చెల్లిన ఆయుధాల ప్లేస్ లో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు డ్రోన్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సీసీ కెమెరాల వ్యవస్థను మరింత మెరుగుపరచాలని సీఎం అన్నారు. డ్రగ్స్, గంజాయిపై కఠిన చర్యలు కొనసాగించాలని, డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పై పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వాలని సూచించారు. విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకుని ఫైర్ డిపార్ట్మెంట్ పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో మ్యాన్హోల్స్ నిర్వహణపై పోలీస్, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.